నాలో చాలా ప్రశ్నలున్నాయమ్మా. ఆ ప్రశ్నలకు జవాబు నీ దగ్గరే ఉంది. నువ్వేదో తప్పు చేసావని అడగట్లేదమ్మా. మా అమ్మ తప్పు చేయదనే నమ్మకంతో అడుగుతున్నాను. అమ్మా చెప్పమ్మా, అక్కడ మళ్ళీ నీ మీద కేసు తిరిగి ఓపెన్ చేస్తున్నారు. నిన్ను కాపాడుకోవాలంటే నాకు అసలు ఏం జరిగిందో తెలియాలి. చెప్పమ్మా. మా అమ్మ నిర్దోషాన్ని నేను నిరూపించుకోవాలంటే నువ్వు నిజం చెప్పాలమ్మా. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? చెప్తాన్రా. నాకు మీ నాన్నకు మాత్రమే తెలిసిన నిజం ఈరోజు నీకు చెప్తాను. గుడిలో నాకు ఫిట్స్ రావడానికి కారణం భుజంగం. నా జీవితంలో నేను చూసిన క్రూరమైన మనిషి ఆ భుజంగం. వాడొక నరరూప రాక్షసుడు. అలాంటి వాడు నా గతంలో ఉన్నాడని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. అలాంటి వాడు ఇదిరా 25 సంవత్సరాలు నాలో దాచిన దారుణమైన నిజం. ఆ రోజు న్యాయం వైపు నిలబట్టం నేను చేసిన తప్పు. ఆ నేరం చేసింది వాడు. కానీ ఆ నేరం నా మీద వేద్దామనుకునే లోపు మీ నాన్న నన్ను తీసుకొని వచ్చేశారు. ఆ తర్వాత ఆ కేసు అలానే ఉంది. ఈ దుర్మార్గుడు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో, ఇప్పుడు ఇలా ఊడిపడ్డాడో. వాడు తప్పు చేసి నిన్ను కేసులో కావాలని ఇరికిస్తున్నాడమ్మా. వాడిని ఎలాగైనా పట్టుకుంటే తప్పు వాడు చేశాడని నిరూపించి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావచ్చమ్మా. విహారీ, ఆ భుజంగాన్ని మాత్రం వదలదురా. లేదు, వాడి వల్ల మనకి చాలా నష్టం జరిగింది. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనమ్మా. వాడిని ఎలాగైనా నేను పట్టుకుంటాను.